అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 18వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, వారి సమస్యలకు తగిన పరిష్కారాలు ఏ విధంగా అయితే లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చెప్పబడును. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా మీకున్న సమస్యలకు తగిన పరిష్కారం కోసం మన గురువు గారిని అయితే నమ్మకంతో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం గమనించినట్లయితే కనుక ఎంతో జాలి గుణం, ఎంతో దయాగుణం కలవారు. బంధువులకు, బంధుత్వాలకు ఎంతో ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున వీరి జీవితంలో సరికొత్త సంఘటనలు అయితే సంభవించబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉండబోతుంది. చెడు పనులకు చేస్తే రేపటి రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా శిక్ష భగవంతుడు అనేది వేస్తాడు. కనుక ఈ యొక్క రాశిగల వారికి కూడా రేపటి రోజున భగవంతుడు అనే అనుగ్రహం చాలా మెండుగా అయితే ఉండబోతుంది. వీరు తొందరగా ప్రతి ఒక్కరిని ఇట్టే నమ్మేసే వ్యక్తిత్వం కలవారు. చెప్పుడు మాటలు ఎక్కువగా వినకండి. వీరు రేపటి రోజున చాలా మందిని దూరం చేసుకోబోతున్నారు. చెడ్డవాళ్ళైనా సరే, నమ్మవారైనా సరే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని నమ్మకంతో అయితే ఉండాలి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా అయితే అసలు నమ్మకూడదు. ఎవరు ఎటువంటి వారు అనేది కాస్త గమనించుకోవాలి. దూకుడు స్వభావం తగ్గించుకోవాలి. సరికొత్త విజయాలంతా సాధించాలనే తపన ఈ యొక్క రాశిగల వారికి ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఎవరు కొత్తగా కనిపెట్టాలనే ఆలోచనలో ఉంటూ ఉంటారు. సరికొత్త వ్యాపారంలో సరికొత్త ఆలోచనలతో తమదైన మార్గాల్లో అయితే వీరు నడుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరి యొక్క ఆలోచనలు ఎంతో బాగా కలిసి రావచ్చు, అలాగే కలిసి రాక కూడా పోవచ్చు. వీరి యొక్క దూకుడు స్వభావం ద్వారా రేపటి రోజున కాస్త తగ్గించుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కూడా వీరికి చవిచూడబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వీరు ఎంతో బదిలీల గురించి కూడా, అలాగే ప్రమోషన్స్ గురించి కూడా ఎదురు చూస్తున్న వారు. వీరి యొక్క ఆఫీసులో అధికారుల మార్పుల వలన, వీరి యొక్క ప్రవర్తన వల్ల వీరి యొక్క జీవితంలో ప్రమోషన్ అది కాళ్ళ వరకు వస్తూ కూడా వెనక్కి తిరిగిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే వీరిని హేళన చేసి ఉన్నారో వీరికి ప్రమోషన్ రాదు, ఇక ఈ జాబ్లో ఉండవు అని ఎవరైతే వీరిని ఇలానే ఉండిపోవాలి అని ఎగతాళి చేస్తూ ఉన్నారో, అటువంటి వారిని బాధపెడుతూ ఉన్నారో వాళ్ళ నోర్లన్నీ మూతపడిపోయే రోజు అయితే మీకు నచ్చినటువంటి ప్రమోషన్స్ చూసి వారు తప్పకుండా ఆశ్చర్యానికి గురికాక తప్పదు. మీ దగ్గరకు వచ్చి మీ గురించి తెలియక మాట్లాడడానికైతే వస్తూ ఉంటారు. అలాంటి అద్భుతాలు ఈ రోజున మీ యొక్క జీవితంలో, ఉద్యోగంలో కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగంలో మార్పు వచ్చినప్పుడు మీకు మీరే సొంతగా అయితే అభిప్రాయాలు అయితే తీసుకోవద్దు. తప్పకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా, అలాగే కుటుంబ సభ్యులతో చర్చించడం ద్వారా, కాస్త ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సరైన మార్గం అయితే మీకు కనబడుతుంది. రేపటి రోజున ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని తప్పకుండా మీరు గ్రహించుకోవాలి. తోటి ఉద్యోగులతో మీరు సహోద్యోగులతో కలిసి ఉన్నట్లే ఉంటూ ఉంటారు, కానీ మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తీస్తూ ఉంటారు. అటువంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎంతో జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. అంటే మీరు జాగ్రత్తగా ఉండేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే విషయంలో, వ్యాపారంలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం విషయంలో మంచిది. కొత్త కొత్త విషయాలు కనుక్కొని మీరు ఒక వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి క్రమంలో మీ యొక్క సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆ సమస్య మీరు అనుకున్నట్లుగా సాధించాలనే విధంగా పట్టుదల కలవారని అయితే చెప్పుకోవచ్చు. అటువంటి పట్టుదల మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా చేరుకునేలాగా చేస్తూ ఉంటుంది. అటువంటి మొండి పట్టుదల ద్వారా మీరు ఎన్నో పనులు కూడా సజావుగా సాగుతూ చేసుకుంటూ ఉన్నారు. అభివృద్ధి, ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు ఎవరైతే వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి తప్పకుండా రేపటి రోజున సరైన సమయం అనేది చెప్పుకోవచ్చు. వీసా, పాస్పోర్ట్స్ వంటి మీకు పత్రాల
పనులు కూడా రేపటి రోజున సజావుగా సాగబోతున్నాయి. ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా రేపటి రోజున అదంతా కూడా పూర్తిగా ఆటంకాలన్నీ తీరిపోబోతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో సరికొత్త రోజుల్లో మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి ఎన్నో మార్పుల వలన మీకు ఉన్నటువంటి అడ్డంకులు అనేవి తొలగిపోబోతున్నాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను మీరు తప్పకుండా చేరుకోగలుగుతారు. మీకు ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా తీరిపోయి చక్కని మార్గం అయితే మీకు సంతోషకరమైన జీవితం అయితే గడపబోతున్నారు. శనిదేవుని యొక్క ప్రభావం అనేది మీకు చివరి దశలో ఉంది కనుక మీ యొక్క కుటుంబం పరంగా కానీ కొన్ని చికాకులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ బంధుమిత్ర వర్గాల ఆరోపణల ద్వారా కొన్ని గొడవలు కూడా కొన్ని విధమైన చర్యలు కూడా చేపట్టవలసిన అవకాశం కూడా ఉంది. వీటి వల్ల మీరు కాస్త బాధపడబోతున్నారు. కుటుంబ సభ్యుల పట్ల అనారోగ్య విషయంలో కూడా ఆందోళన చెందవలసిన అవసరం కూడా ఉంటుంది. చివరి దశ కారణంగా కుటుంబ విషయాల్లో కాస్త అటువంటి శని మహాదశ కారణంగా మీకు ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాస్త మీరు మౌనాన్ని పాటించడం చాలా మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. మీరు మాట్లాడే మాట తీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కూడా ఉంది. ఎటువంటి చిన్న సమస్య అయినా కూడా పెద్ద గొడవకు కారణమయ్యే అవకాశం కూడా ఉంది కనుక మీరు ఎటువంటి మాట మాట్లాడినా కూడా ఆలోచించవలసిన అవసరం చాలానే ఉంది. ఆరోగ్య విషయం పట్ల తగిన జాగ్రత్త వహించాలి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా సాగాలంటే తప్పకుండా మీ యొక్క కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున యొక్క రాశి గలవారు ఎక్కువగా హనుమంతుని వారిని పూజించడం చాలా మంచిది. శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ మీరు తప్పకుండా తమలపాకులతో చక్కగా స్వామివారికి హనుమంతుల వారికి పూజ చేసుకున్నట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్న చిన్నపాటి సమస్యలు అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సజావుగా సాగుతాయి. రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని తప్పకుండా సందర్శించి స్వామివారికి తమలపాకులతో పూజ చేయించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు ఒక కొత్త వ్యక్తి ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా చవిచూడబోతున్నారు. నిద్ర లేవగానే మీరు తప్పకుండా వేటిని చూస్తే ఐశ్వర్యవంతులు అవుతారో వాటిని చూసి వేటినైతే చూస్తే దరిద్రం కలుగుతుందని తెలుసుకొని మీరు తప్పకుండా నిద్ర లేవగానే లక్ష్మీ కటాక్షం కలగడం కోసం మీరు తప్పకుండా రేపటి రోజున ముందుగా అయితే ఇల్లంతా శుభ్రపరచుకొని మీరు మొత్తం శుభ్రంగా ఉంచుకొని రేపటి రోజున మీరు నిద్రపోయే ముందుగా నామస్మరణ చేసుకుంటూ మీరు నిద్రిస్తూ తదుపరి ఉదయం నిద్ర లేవగానే మీరు తప్పకుండా అరచేతులను మీరు చూసుకుంటూ లక్ష్మీ కటాక్షం మీకు కలగాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ నిద్ర లేవాలి. తద్వారా మీరు మొదటిసారిగా మీరు అలా చేయడం వల్ల దైవాన్ని మీరు స్మరించుకుంటూ రేపటి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందుగా మీరు కూడా శుభ్రం చేసుకొని నిత్య దీపారాధన చేసుకోవడం ద్వారా మీకు ఎన్నో ఆటంకాలన్నీ కూడా ఎదురుగాయి అన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా రేపటి రోజున శని భగవాన్ని మీరు స్మరించుకుంటూ ఉండాలి. శని యొక్క అనుగ్రహం కోసం మీరు శని భగవానికి తప్పకుండా తైలాభిషేకం చేయడం అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు కూడా మీకు కలుగుతాయి. రేపటి రోజున నల్ల నువ్వులను నల్లని వస్త్రాలను అలాగే నల్లని గొడుగులను ఇటువంటివన్నీ కూడా దానం చేయడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు కలుగుతాయి. అప్పుల ఊబిలో ఉన్నవారు ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితం అయితే రేపటి రోజున కలగబోతుంది. రేపటి రోజున మీరు రావి చెట్టు కింద నేతి దీపారాధన చేసుకొని 11 ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు కూడా మీరు కలగబోతాయి. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి తులసిమాలను సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం ద్వారా కూడా ఆర్థిక సమస్యలన్నీ కూడా మీరు తొలగించుకున్న వారనైతే అవుతారు. రేపటి రోజున తప్పకుండా ఎంతో అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. అటువంటి అదృష్టాన్ని మీరు చేజార్చుకోకుండా మీరు చాలా చక్కగా మంచి అవకాశం ద్వారా వినియోగించుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు కూడా మీకు జరగబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్న విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.